సప్లిమెంట్స్ ఎలాగో వాడుతూ ఉంటారు. సప్లిమెంట్స్ కాకుండా కూడా న్యాచురల్ ఫుడ్స్లో కొన్ని మీరు చెప్పడం జరిగింది. సో రిచెస్ట్ ఫుడ్ ఏది వైటమిన్ డికి? ఇందాక చెప్పాను కదా, D2 D3 ఉంటుంది. ఏది తీసుకున్నా మనకి సింథసిస్ అవుతుంది బాడీలో. కాకపోతే విటమిన్ D2 గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ మష్రూమ్స్లో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మష్రూమ్స్ ఏం జరుగుతుందంటే వాళ్ళు కల్టివేట్ చేయడం ప్రాసెస్ అనేది డిఫరెంట్గా జరుగుతుంది. ఇంతకుముందు మనకి వైల్డ్ మష్రూమ్స్ బయట దొరికేవి, మనం నార్మల్గా జనరల్గా వింటుంటాం కదా స్టోరీస్, ఫాదర్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుండి. అలా వాక్కి వెళ్తున్నప్పుడు మష్రూమ్స్ కనిపించాయి, తీసుకొని వచ్చాయి. కానీ ఇప్పుడు స్పెషల్గా కల్టివేట్ చేస్తున్నారు. అది ఎలా అంటే అది క్లోజ్డ్ ఏరియాస్లో కల్టివేట్ చేయడం వల్ల విటమిన్ డి సింథసిస్ అవ్వట్లేదు మష్రూమ్స్లో. సో మనం మష్రూమ్స్ ఎంత తీసుకున్నా డి అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు చెక్ అది ఎలా కల్టివేట్ చేస్తున్నారు, ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు అని. సో ఒక చిన్న టిప్ ఏంటంటే మనం మష్రూమ్స్ తీసుకున్నప్పుడు ఒక 45 మినిట్స్ ముందు కుక్ చేసుకునే 45 మినిట్స్ ముందు మనం ఎండలో పెడితే అది వైటమిన్ డి సింథసిస్ అవుతుంది అనమాట. ఎలా అయితే మన స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుందో వైటమిన్ డి, అలానే సేమ్ మష్రూమ్ స్కిన్ కూడా అబ్జర్వ్ చేసుకొని అది మనకి ఇస్తుంది. సో మష్రూమ్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ సోర్సెస్ ఫర్ వైటమిన్ డి. ఓకే. 2 ఇంకొకటి వచ్చేసి రాజ్కీరా అంటే అమరాంత్ సీడ్స్ అంటారు. ఈ సీడ్స్ మనకి ఇప్పుడు జనరల్గా చిక్కీ ఫామ్స్లో బాగా దొరుకుతున్నాయి. సో మనం ఈ రాజ్కీరా సీడ్స్లో కూడా వైటమిన్ D2 ఎక్కువగా ఉంటుంది. అండ్ సోయా బీన్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈ మనకి ఫుడ్ సోర్సెస్ ఎక్కువగా లేవు వైటమిన్ డి, అదొక్కటే వచ్చిన మనకి ప్రాబ్లం. అందువల్ల సప్లిమెంట్స్ వాడేటటువంటి అవకాశం ఎక్కువ పెరిగింది. ఎస్. సో ఈ 3 ఫుడ్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ D3 అంటే నాన్ వెజ్ ఫుడ్స్లో ఎగ్ యోక్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ ఫుడ్స్. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫ్యాట్ పెరిగిపోతున్నారు అని చెప్పేసి ఎగ్ యోక్ తీసేస్తున్నారు. సో మనకు అర్థం కావట్లేదు, వైటమిన్ డి తగ్గిపోవడం వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతున్నారు. అవును. సో అది వైస్ వర్సా లాగా అవుతుంది. కాకపోతే వీ షుడ్ హ్యావ్ ఎగ్తో పాటు ఎగ్ యోక్ కూడా తీసుకుంటే విటమిన్ డి కూడా వస్తుంది. అంటే వెయిట్ పెరగడానికి కూడా వైటమిన్ డికి కనెక్షన్ ఉందంట? ఎస్, చాలా ఉంది. విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళలో కూడా వెయిట్ త్వరగా పెరుగుతారు. సో నా దగ్గరికి వెయిట్ లాస్కి వచ్చినప్పుడు కూడా మేజర్గా వైటమిన్ డి, B12 ఇవన్నీ చెక్ చేసుకోమని చెప్తాను. సో మనం ఎప్పుడైనా ఇంటెన్స్గా చూస్తేనే కదా అసలు ఏంటి రూట్ కాజ్ ఏంటి అని తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎగ్ యోక్. ఫిష్ ఆయిల్స్, ఇప్పుడు మనకి కార్డ్ లివర్ ఆయిల్స్ బాగా దొరుకుతుంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం ఎక్కువగా తీసుకుంటారు. కాకపోతే అందులో మనకి వైటమిన్ డి కూడా ఉంటుంది అనమాట. సో లివర్ ఎనీ అంటే మనకి చికెన్లో కానీ మటన్లో కానీ లివర్ ఎక్కువ తీసుకోవడం వల్ల వైటమిన్ డి దొరుకుతుంది. అండ్ ఎక్కువగా ఫార్టిఫైడ్ సోర్సెస్ కూడా ఉండవు విటమిన్ డి. సో ఇన్ కేస్ ఫార్టిఫైడ్ ఉన్నప్పుడు సీరియల్స్, ఫార్టిఫైడ్ విటమిన్ డి, కే ఇలాంటి ఫార్టిఫైడ్ సీరియల్స్ వస్తున్నాయి, అవి కూడా ప్రిఫర్ చేయడం మంచిది. ఓకే.